ఈ ఆలయాన్ని దర్శిస్తే 1000 శివాలయాల దర్శన పుణ్యం. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకుంటే 1000 శివాలయాలను ఒకేసారి దర్శించిన పుణ్యఫలాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. అటువంటి శివాలయం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్లు, జలుమూరు నుంచి 12 కిలోమీటర్లు, ఆముదాలవలస నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ విశిష్ట క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఉన్న సోమేశ్వరస్వామి దేవాలయ విశిష్టత తెలుసుకుంటేనే విశేష పుణ్యఫలం దక్కుతుంది. అదే ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కొలువుదీరినా అది తూర్పు ముఖంగా ఉంటుంది. ఎక్కడన్నా కొన్ని దక్షిణాభి ముఖంగా ఉంటాయి. అయితే సోమేశ్వరాలయం మాత్రం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. సాయంత్రం సూర్యకిరణాలు, రాత్రి చంద్రకిరణాలు సోమేశ్వరస్వామి దేవాలయం లోపలగల శివలింగంపైన పడతాయి. ఇదే ఇక్కడి విశిష్టత. వంశధారలో స్నానం చేయగానే పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 64 మంది కుమార్తెలు ఉంటారు. వారిలో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు మాత్రం తార, రోహిణి అనే ఇద్దరితో బాగా సఖ్యంగా ఉంటాడు. మిగిలిన వారితో సఖ్యతగా ఉండటం లేదని వారంతా దక్షుడికి చెప్పడంతో ఆయన చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. అయినప్పటికీ చంద్రుడు మారడు. అప్పుడు దక్షుడు చంద్రుడికి కుష్ఠరోగం వస్తుందంటూ శపిస్తాడు. వ్యాధి నివారణ కోసం చంద్రుడు ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినప్పటికీ తగ్గదు.